హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. మీ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ అందరికీ ఇప్పుడు ఒక గొప్ప విషయం చెప్దాం అనుకుంటున్నా. ఇదే మా ఊరు బడి. నేను ఏడ చదివిన 1 నుంచి 10వ తరగతి దాకా చదివిన. మధ్యలో 7వ తరగతి ఫెయిల్ అయినా, మళ్ళీ పాస్ అయినా. 10వ తరగతి కూడా ఒకటి సబ్జెక్ట్ పోయింది, మళ్ళీ రాసిన. అయితే పాస్ అయినా. అయితే తర్వాత మళ్ళీ ఇంకా చదివినాలే కానీ అయితే విషయం చెప్పిన. ఇప్పుడు విషయం ఏంటంటే ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతున్నాయి. మార్కులు వస్తాయో రావో అని భయపడి, పాస్ అవుతామో ఫెయిల్ అవుతామో అని భయపడి తొందరపడి నిర్ణయాలు తీసుకొని ఆగంగా కాకండి. తల్లిదండ్రులు మానసిక క్షోభ పెట్టబాకండి. ఫెయిల్ అయితే మళ్ళీ రాయండి, మళ్ళీ 10 సార్లు రాయండి. 11వ సారి పాస్ అయితే భవిష్యత్తు మన దగ్గర రాసుకోవచ్చు, మళ్ళీ చదవచ్చు, పాస్ అవుతాం, చదవచ్చు. అంతేగాని మార్కులు వస్తాయో రావో, తక్కువ మార్కులు వస్తాయని ఫెయిల్ అవుతామని భయపడిపోవటం, తీరా రిజల్ట్ వచ్చిన తర్వాత ఫెయిల్ అయ్యానని బాధపడి తొందరపడి నిర్ణయాలు తీసుకొని జీవితాలు ఆగం చేసుకోకండి. మళ్ళీ రాయండి, పాస్ కాండి. మీరు పాస్ కావడం కోసమే అని చదివి లేదుగా. తల్లిదండ్రులు కష్టపడి చదువుతున్నారు, వాళ్ళే పాస్ అవుతారులే, పాస్ కాండి అని చెప్తారు తల్లిదండ్రులు. అంతేగాని ప్రాణాలు తీసుకోండి, ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకోవడానికి పోరాటం చేయండి అని తల్లిదండ్రులు చెప్పరుగా. మంచిగా చదువుకొని బాగుపడమంటారు. సరే, మార్కులు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా తల్లిదండ్రులు మాత్రం ఏం కోరుకుంటారు? నా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు. ఫెయిల్ అయినవని తల్లిదండ్రులు తిడతారు, ఏదో మామూలుగా భయానికి తిడతారు. అంత మాత్రాన ప్రాణాలతో పోరాటం చేసి ఫెయిల్ అయినవని, మార్కులు తక్కువ వచ్చి నేను తొందరపడి ఎటువంటి దుశ్చర్యలు చేయగాకండి. ఖచ్చితంగా కష్టపడి చదివారు, మీ మీద మీకు నమ్మకం ఉంది. అరాకరా 1-2 మార్కులు తక్కువైనా లైట్కి పట్టించుకోవద్దు. మళ్ళీ ఈసారి చదివి వచ్చే పరీక్షల్లో మంచిగా రాయండి, పాస్ కాండి. ఫెయిల్ అయినా సరే మళ్ళీ చదవండి, మళ్ళీ రాయండి, పాస్ కాండి. ఉద్యోగాలు చేయాలి, తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలి, ఆర్థికంగా ఆదుకోవాలి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చదివించారు కాబట్టి మరి ఆ పెట్టుబడి ఇవన్నీ పెట్టి చదివించారు. కానీ మీరు మధ్యలో ఎట్లా వదిలేసిపోవద్దు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు ఆ పెట్టుబడి డబ్బులు అడగట్లేదు, చదివించిన ఖర్చులు కూడా అడగట్లా. మీరు బాగుంటే సార్ అని కోరుకుంటున్నారు. అది కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులు జాగ్రత్తగా పరీక్షలు రాసి సక్సెస్ కావాలని కోరుకుంటున్నా. మీ రైతు బిడ్డ యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్.